హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? వినిపిస్తోందా? ఎలా ఉన్నారు సార్? వినిపిస్తుంది సార్. మీరు ఎలా ఓకే. ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్ సార్, ఫైన్ సార్. అండి. ఓకే సార్, థ్యాంక్స్ అండి స్టార్ట్ బుక్ చేద్దామా బుక్ సార్? చదివినందుకు ఫస్ట్. ఇట్స్ మై ప్లెజర్ సార్. చాలా బాగుంది మీ బుక్ గురించి. నేను చాలా చదివాను. థ్యాంక్స్ అండి. రివ్యూస్ కూడా చూస్తూ ఉన్నాను మీ స్టోరీలో. చాలా బాగుంది సార్. అందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మీ బుక్ కి. అవునండి. అవునవును. అవును. కంగ్రాచులేషన్స్ సార్ దానికి. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను సార్ మీ గురించి కొంచెం. యా. నమస్కారం అందరికి, నా ఫాలోవర్స్ జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ అండ్ నన్ను లవ్ చేసే ఫాలోవర్స్ అందరికి. ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు కృష్ణ కౌడిన్య గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక్కసారి మీ గురించి, మీ మాటల్లో మీ గురించి మా ఫాలోవర్స్ ఒకసారి చెప్పండి సార్. నా పేరు కృష్ణ కౌండిన్య. ముందే చెప్పినట్టు నేను నా ఫస్ట్ నవల ఐరా రాశాను. యాక్చువల్లీ ఇంకా నా బయోడేటా గురించి లైట్గా చెప్పాలి అంటే నేను ఫిజియోథెరపీ చదువుకున్నా. ఎప్పటినీ నార్మల్గా స్టోరీస్ అన్నా వినడం, రాయడం అంతా ఇంట్రెస్ట్. షార్ట్ స్టోరీస్ నుంచి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుని ఇప్పుడు నా ఫస్ట్ నవల్ అన్నది రిలీజ్ చేశాను. సో అదే. థ్యాంక్స్. ఓకే సార్, మనం స్టార్ట్ చేద్దామా సార్ క్వశ్చన్స్ లోకి? షూర్ అండి. ఐరా అనే టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా, ఎలా చూస్ చేసుకున్నారు ఆ టైటిల్ ని మీరు? అంటే అదే నార్మల్గా ఇది క్యారెక్టర్ కి సంబంధించిన స్టోరీ కాబట్టి సో మంచి క్యాచీగా పెడదాము. టైటిల్ సింపుల్ గా ఉండాలి కానీ మరీ పెద్దగానే ఉండకూడదు, అట్రాక్టివ్ గా ఉండాలి అనుకున్నా. సో ఐరా పేరు కొంచెం క్యాచీగా అనిపించింది. మీనింగ్ కూడా తర్వాత సెర్చ్ చేసి చూసుకుంటే దుర్గమ్మకి ఇంకో పేరు, అలాగే ఇంద్రుడి వాహనం యొక్క పేరు అంతా కూడా సెట్ అయ్యింది. సో అందుకని పేరు ఐరా అని పెట్టానండి. క్యాచీగా ఉండాలి. ఓకే, అంటే ఫస్ట్ టైం మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? మీకు అంటే ఐరా అనేది మేము ఇప్పటి వరకు వినలేదు, అంటే నేను వినలేదు ఐరా అనే నేమ్. సో అది ఎక్కడైనా సెర్చ్ చేసి తీసుకున్నారా, లేదా ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా మీరు? అదే యాక్చువల్లీ పేరు ఉందండి. అంటే మల్లాది గారు రాసిన పిల్లల పేర్లు ఒక పుస్తకం ఉందండి. దాంట్లో ఐరా పేరు ఉందన్నమాట. చూస్తున్నప్పుడు డిఫరెంట్ పేరు పెట్టాలని ఆయన పుస్తకంది పేర్లన్నీ సజెస్ట్ చేశారనమాట. ఆయన గోత్రం బట్టి, ఆయన బట్టి అన్ని పేర్లన్నీ మెన్షన్ చేశారు, పిల్లల పేర్లు అని. అది ఉత్తినే అలా తిరిగేస్తూ చూస్తున్నప్పుడు చాలా చిన్న పేరు ఉండాలి కానీ క్యాచీగా ఉండాలని చూసుకుంటూ వస్తే ఐరా అని పేరు తగిలింది అనమాట. అది అండర్లైన్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుంటే అప్పుడు మీనింగ్ కూడా నాకు కథకి సెట్ అయ్యేటట్టు ఉందని చెప్పి ఇంకా ఆ టైటిల్ ఫిక్స్ చేసుకున్నాను. ఓకే సార్, అంటే ఐరా స్టోరీ రాస్తున్నప్పుడు మీకు మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి సార్? ఓకే, ఐరా రాస్తున్నప్పుడు మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటంటే, అంటే నేను ఎప్పుడైనా నార్మల్గా ఏంటంటే మనం ఇప్పుడు అది మరీ మెలో డ్రామా అవ్వకూడదు. అంటే ఇప్పుడు అమ్మాయి రిలేటెడ్ది రాస్తున్నాము, కాకపోతే అది ఏంటంటే ఇంకా మొత్తం వన్ సైడెడ్ గానే వెళ్ళకూడదు. వన్ సైడెడ్ గా వెళ్లకుండా అన్ని సైడ్లోనూ కవర్ అయ్యేటట్టే వెళ్ళాలి అన్నట్టే అన్ని స్టోరీస్ లోనూ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలను కవర్ అయ్యేటట్టు తీసుకుని రాద్దాము అనే ఒక ప్రయత్నంలో చేశాను అనమాట. అది నాకు కష్టమైన టాస్క్ అయింది. ఎందుకంటే 1% నరేషన్, అంటే ఉత్తమ కోణంలో కథ చెప్తున్నప్పుడు ఏంటంటే ఆ 1% చుట్టే కథ తిరుగుతుంది అనమాట. స్టోరీని ఎక్స్టెండ్ చేస్తూ ఇంకో బుక్ రాస్తారా అంటే, యాక్చువల్లీ ఇది స్టోరీ ఎక్స్టెండ్ అంటే దీంట్లో నాకు మెయిన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం, తర్వాత మనకున్న దాన్ని గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వడం అన్నది నాకు మెయిన్ పాయింట్ ఇది. సో ఒక క్యారెక్టర్ ఐరా జర్నీగా చూసుకుంటే కథ అయిపోయినట్టే. ఇంకో బుక్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు.
ఒకవేళ ఏమైనా ఫర్దర్ గా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి, తన ఏమైనా ఆ క్యారెక్టర్ ని ఇంకేమైనా కొత్త కోణంలో చెప్పగలగాలి, కొత్త సొల్యూషన్ ని కొత్త ప్రాబ్లమ్ ని తీసుకుని ఏమైనా చేయగలగాలి అని అనిపిస్తే ఖచ్చితంగా ప్లాన్ చేస్తా. ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఈ ఐరా దాన్ని బట్టి. అండ్ సారీ, ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ ది నేను కరెక్ట్ కవర్ చేశానండి. అంతేనండి, నాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అదే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా వేరియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేద్దాము అన్న ఒక పాయింట్ తో తీసుకుందాం అనుకున్నానండి. సో అది నాకు ఛాలెంజింగ్ అనిపించిందండి. సో అందుకే అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ, అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ, నాన్న పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరిది కవర్ అయ్యేటట్టే అది కొంచెం దాన్ని ఇది చేసుకుంటూ వచ్చానండి. అది కొంచెం టఫ్ అనిపించింది. ఓకే సార్. అంటే ఐరా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా పోర్ట్రే చేశారు కదా సార్ మీరు బుక్ లో. అంటే తన బాండింగ్స్, ఫాదర్, మదర్, వాళ్ళ బ్రదర్, ఫ్రెండ్స్ వీళ్ళ. సో అలా రియల్ లైఫ్ లో ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యారా మీరు ఆ స్టోరీని అంత స్ట్రాంగ్ గా పోర్ట్రే చేయడానికి? అవునండి. కాలేజ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. కొంతమంది గర్ల్స్ ని ఇండిపెండెంట్ గా వాళ్ళు కాలేజ్ లో చదువుతూనే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయడం, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నా కాలేజ్ లైఫే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. నేను చాలా మంది సఫర్ అయ్యే అబ్బాయిని చూశాను, సక్సెస్ఫుల్ గా ఇండిపెండెంట్ ఉండే అమ్మాయిని చూశాను, ఇన్ఫీరియారిటీలో ఉండే వాళ్ళ అమ్మాయిని చూశాను. సో చాలా మంది అలా చూశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకప్పుడు ఉండేదండి. ఒకప్పుడు నేను అసలు చేయగలనా, నా వల్ల ఏమైనా అవుతుందా, అసలు నేను రాయగలనా, ఇలాంటి అనుమానాలు నాకు చాలా ఉండేదన్నమాట. సో దాన్ని నేను బ్రేక్ చేసుకుంటూ వచ్చాను. సో ఆ ప్రాసెస్ లో సో నాలాగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అని నేను కాలేజ్ లో అది బాగా తెలుసుకున్నాను అనమాట. సో ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకుని ఒక అమ్మాయికి ఇస్తే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని, సో నావి కొంచెం, నేను చూసినవి కొంచెం అన్ని మిక్స్ చేసి ఆ అమ్మాయి దాంట్లో సెట్ చేసి అలా తీసుకొచ్చాను అనమాట అండి. అదే. ఓకే సార్. అంటే మీరు ఈ స్టోరీ రాస్తున్నప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యారా, ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యి? అంటే మదర్ ఐరా వాళ్ళ మదర్ కిను ఐరాకి ఉన్న బాండ్ కానీ, వాళ్ళ ఫాదర్ తో కొంచెం గొడవ పడుతున్నప్పుడు, వాళ్ళ బ్రదర్ తో అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ రాస్తున్నప్పుడు మీరు ఏమన్నా ఎక్కడన్నా ఎమోషన్ ఫీల్ అయ్యారా? మీ మనసుకి ఏమైనా కనెక్ట్ అయ్యిందా? అవునండి. అవి మంచి, నేను నార్మల్ గా ఎమోషనల్ అయినా ఉన్న త్వరగా నాకు ఏడుపు రాదు కానీ, బట్ చాలా రాసేటప్పుడు ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది. అమ్మయ్య, ఈ ఎమోషన్ బాగా కన్వే చేయగలిగాను అని ఒక హ్యాపీనెస్ అయితే అనిపించిందండి. అంటే మీకు ఎందుకు అనిపించింది ఒక అమ్మాయిలోనే ఇంత స్ట్రాంగ్ గా స్టోరీని పోర్ట్రే చేయాలి అనిపించి? అంటే ఒక అబ్బాయిలో కూడా ఆ స్టోరీని పోర్ట్రే చేస్తే ఎలా ఉంటుంది అని మీకు ఎప్పుడు ఐడియా రాలేదా సార్? అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పచ్చండి. కాకపోతే అంటే నాకు కొంచెం ఛాలెంజింగ్ గా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే ఇంకా ఛాలెంజ్ ఉంటుందేమో నన్ను నేనే ఛాలెంజ్ చేసుకుందాం అనిపించిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అమ్మాయిలది ఇంకా పూర్తిగా సరిగ్గా అంటే ఇప్పటికి లేడీ ఓరియంటెడ్ వస్తున్నాయి చాలానే, కాకపోతే ఇంకా ఎక్స్ప్లోర్ అయితే బాగుంటుంది అని చెప్పి అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూనే స్పెసిఫిక్ గా తీసుకున్నానండి. ఓకే సార్. దాని వల్ల మీకు ఏమన్నా నెగిటివ్ అనిపించిందా సార్ అమ్మాయి వర్షన్ లో తీసుకునే స్టోరీ రాయడం వల్ల? రీడర్స్ దగ్గర నుంచి, లేకపోతే ఇలా సజెషన్స్ చెప్పే వాళ్ళు కానీ, ఇలా అమ్మాయికి ఎందుకు రాసావు, అబ్బాయి సైడ్ రాయాల్సింది కదా అనే వాళ్ళు ఎవరన్నా అన్నారా మీకు? ఒకరిద్దరైతే కొంచెం అన్నారు. అంటే నార్మల్ గా ఇది అమ్మాయిలకి బాగా సింక్ అవుతుంది, అబ్బాయిలకి అంత సింక్ అవ్వకపోవచ్చు అని 2-3 అయితే కొంచెం అన్నారండి. అది కొంచెం సజెషన్ వినిపించింది. కాకపోతే నేను ఇంకా ఛాన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒకవేళ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో రాయరా అని కూడా అడుగుతారండి. సో ఇంకా అదే, సో ఏదో ఒకటి చేయక తప్పదు కదా అట్లా. ఓకే సార్. ఇక్కడ గిరిబాబు గారు ఒక క్వశ్చన్ అడిగారు. చిన్న సమస్యలే అని నెగ్లెక్ట్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ ని బాగా హైలైట్ చేశారు ఐరా లైఫ్ లో. I cried during father realization scenes. Okay.
థ్యాంక్స్ గిరిబాబు గారు. అదే అంటే ఫాదర్ రియలైజేషన్ అవునండి. అంటే చాలా మంది అంటే ఇప్పుడు పేరెంట్స్, నేను మరీ ఫాస్ట్ గా మాట్లాడుతున్నానండి, పర్లేదా? నేను పర్లేదు పర్లేదు. అర్థమవుతుంది. ఓకే ఓకే. అదే ఫాదర్ రియలైజేషన్ అంతా ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు నైన్టీస్ లో అయిన ఫాదర్స్ వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఒక లైఫ్ చూసారండి. వాళ్ళు ఆ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ మారింది. ఆ జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు, వాళ్ళు కొన్ని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో మదర్స్ కూడా హౌస్ వైఫ్ గానే చాలా మంది ఉండేవాళ్ళు అప్పుడు. సో వాళ్ళ ఫీలింగ్స్ అదంతా ఇదంతా ఒక ఫీలింగా అని వాళ్ళకి అవేర్నెస్ కూడా ఉండేది కాదు. అండ్ వైఫ్లు కూడా చెప్పరు చాలా మంది. సో దానివల్ల వాళ్ళకి అది తెలియదు. అది కూతురు అలా స్పెసిఫిక్ గా అంత పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు వాళ్ళ నాన్న తట్టుకోలేకుండా ఉంటారు. సో ఓకే, ఇంత నేను నెగ్లెక్ట్ చేసేనా అని తనకి తనే రియలైజ్ అవుతారు కదా. సో అది చాలా ఎమోషనల్ సీన్ గానే ఉంటుందండి. ఆ జనరేషన్ వాళ్ళకి పర్టికులర్ గా మనం చూసుకోము. అండ్ గిరిబాబు గారు ఇంకోటి అన్నారు, చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్నవి. అవునండి, చిన్న చిన్నవని చెప్పి మనం నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం చాలా విషయాలు. చిన్న చిన్నవన్నీ నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం కదా. సో అదే కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రాబ్లమ్ గా లీడ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని దాన్ని అందుకే నేను హైలైట్ చేస్తూ చెప్పానండి. బై ఐరా బాయ్ ఫ్రెండ్ ఈస్ టూ గుడ్. ఐరా బాయ్ ఫ్రెండ్ ఈస్ టూ గుడ్ అంటే మంచి వాళ్ళు కూడా ఉంటున్నారండి. ఇప్పుడు మంచి క్యారెక్టర్ ని అంటే ఇప్పుడు మనం నెగిటివిటీ చూసి చూసి అసలు మంచి వాళ్ళే లేరని అనుకుంటాం మనం. బేసికలీ ఉంటారండి, మంచి వాళ్ళు ఉంటారు. నేను అలాంటి వాళ్ళని చూశానండి, అలాంటి బాయ్ ఫ్రెండ్స్ ని చూశాను, కాలేజీలో ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నానండి. ఉన్నారు, అబ్బాయిలోనూ చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలోనూ మంచి వాళ్ళు ఉన్నారు, ఫుల్ నెగిటివ్లు కూడా ఉన్నారు. కాకపోతే మనం నెగిటివ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం, నెగిటివ్ ని ఎక్కువ చూస్తాం. కాబట్టి అన్ఫార్చునేట్లీ మంచిని అసలు చూడలేకపోతున్నాం. మంచితనంగా ఉన్నా కూడా వామ్మో ఇంత మంచిగా ఉన్నాడు ఏంట్రా బాబు అని మనకే భయం వేస్తుంది. అలా అయిపోయింది పరిస్థితి. పాజిటివ్ కన్నా నెగటివ్ నే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నెగటివ్ నే ఎక్కువ కనిపిస్తుంది సార్ అందరికి. అంతేనండి, అంతే అంతే అంతే. ప్లస్ ఇప్పుడు మంచితనం ఏంటంటే అంటే ఏమైపోయిందంటే మంచిగా ఉన్నా కూడా వీడెందుకు ఇంత మంచిగా ఉన్నాడని అనుమానం వచ్చేస్తుందండి మనకి. అలా అయిపోయింది. అవును సార్, అవును. ఈ సొసైటీనే అలా ఉంది సార్. అదే అందుకే ఉన్నారు గిరిబాబు గారు, మంచి వాళ్ళు ఉండడం తప్ప. అంతే, మంచి వాళ్ళు ఉన్నారు అంతేనండి. మల్లి గారు, ఈ బుక్ లో మీ పర్సనల్ లైఫ్ ఏమన్నా కనెక్ట్ అయ్యి ఉందా సార్? ఏదన్నా క్యారెక్టర్ కి మీ క్యారెక్టర్ అంటే మీ లైఫ్ ఏమన్నా కనెక్ట్ అయ్యి ఉందా? చాలా ఇన్సిడెంట్స్ నా కాలేజ్ లైఫ్ డే అండి. అంటే నేను కూడా డైరెక్టర్ అవుదామని అనుకున్నానండి. అసలు అంటే చాలా ఊహలు ఉండేవండి, చాలా ఊహలు ఉండేవి. అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని చాలా ఉండేది. అలాగే ఫ్రెండ్స్ రిలేటెడ్ కూడా. అంటే ఇప్పుడు గాయత్రి క్యారెక్టర్ యాక్చువల్లీ అది అది నాకు ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నాకు రియాలిటీ చెక్ ఇస్తూ ఉండేవాడు అనమాట. అసలు నువ్వు ఊహల్లో ఉన్నావు, రియాలిటీకి రా అని చెప్తూ ఉండేవాడు అనమాట. సో అలాంటి క్యారెక్టర్ నేను గాయత్రికి ఇంప్లిమెంట్ చేశాను అనమాట. సో అట్లాగా. అండ్ అలాగా ఐసీయూలో జరిగే నేను పేషెంట్స్ ని చూసేటప్పుడు నేను ఫీల్ అయినవి అవన్నీ కూడా రియల్ అండి. ఓకే సార్, మీ ఇన్స్టా పోస్ట్ లో చూసాను సార్, మీరు డైరెక్టర్ అవ్వాలనే దానికన్నా మీరు యాక్టింగ్ ఏదో చేస్తున్నట్టున్నారు కదా, కొన్ని పోస్ట్ లో చూసాను. అది ఎలా సాధ్యమైంది మీకు? అంటే నేను అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ లాగా అనుకోండి. అంటే నాకు బేసికలీ ఏంటంటే కొంచెం నాకు క్రియేటివ్ సైడ్ ఇంట్రెస్ట్ అండి. సో నేను నార్మల్ గా నన్ను నేను కొత్తగా ఏమైనా ట్రై చేసుకోవడం అనేది నాకు ఇంట్రెస్ట్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ మీద అంత దృష్టి ఉండేది కాదు. కానీ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత స్టేజ్ ప్లేస్ చేయడం మొదలు పెట్టాను, థియేటర్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు చేసే ప్రాసెస్ లో యాక్టింగ్ బాగా నచ్చింది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చేస్తూ ఆ ప్రాసెస్ లో ఇంకా షార్ట్ ఫిల్మ్స్, తమిళలో కొన్ని రోజులు పనిచేసాను, తమిళ మీడియాలో కొన్ని రోజులు పనిచేశాను. సో అక్కడ పనిచేసినప్పుడు అక్కడ ఇంకా యాక్టింగ్ ఎక్స్ప్లోర్ చేస్తూ అలాగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను. యాక్టింగ్ కూడా బాగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను. సో దాంతో యాక్టర్ గా కూడా ఒక 2 సినిమాలు కూడా చేశానండి, చిన్న రోల్స్ చేశాను. ఏమేమి మూవీస్ చేశారు సార్, కొంచెం అక్కడ చెప్తారు? అమెజాన్ ప్రైమ్ లో ఉందండి, ఉప్పు కప్పు రంబు ఒక మూవీ ఉంది.
దాని ఉరుకు ఓకే. పటేల 2 అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఆ, ఓకే. రెండిట్లోనూ చిన్న చిన్న రోల్స్ చేశానండి. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశానండి. తమడా మీడియాది వైరల్ ఛానల్ చూసారంటే దాంట్లో చాలా కొన్ని చేశాను. షార్ట్ ఫిల్మ్స్ కూడా రాసి డైరెక్ట్ కూడా చేశానండి. ఒక 3-4 డైరెక్ట్ చేశాను. ఓకే సార్. అంటే ఎలా అనిపించింది మీకు ఆ జర్నీ? ఈ బుక్ రాయడం ఈజీనా? లేకపోతే డైరెక్షన్ చేయడం ఈజీనా మీ ఆ, దృష్టిలో? అంటే నా దృష్టిలో అంటే డైరెక్షన్ కష్టమేనండి. అంటే రైటింగ్ ప్రాసెస్ అన్నదే ఒక పెద్ద లోన్లీ ప్రాసెస్ అండి. అది మనం ఒక్కళ్ళమే కూర్చుని మనతో మనం పోరాడుకుంటూ రాయాలి. కాకపోతే ఏంటంటే రైటర్ బుక్ రాయడం పూర్తి డెసిషన్ మనదే కాబట్టి కొంతవరకు అది ఈజీ అండి. డైరెక్షన్ ఏంటంటే మన చేతుల్లో లేనివి కూడా చాలా ఉంటాయండి. చుట్టూ ఉన్న పరిస్థితులు, డేట్స్, ప్రెషర్స్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ చేయాలి. అంటే నేనేం పెద్ద పెద్ద సినిమాలు ఏం చేయలేదు, కానీ తీసిన షార్ట్ ఫిల్మ్స్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు షూటింగ్ కి 4-5 వస్తారు. వాళ్ళందరికీ చెప్పాలి, అక్కడేం గొడవ రాకుండా చూసుకోవాలి, ఆ ఆ రోజు ఆ షూట్ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయండి డైరెక్టర్ అయితే. రైటర్ అనుకోండి, మనం ఓకే ఇన్ని రోజులు అనుకున్నాం, ఇన్ని రోజుల్లో ఈ పుస్తకం రాద్దాం అన్నట్టు ఉంటుంది. కొంచెం అయితే రైటింగ్, బుక్ రాయడం కొంత ఈజీ అండి. అంటే ఈజీ అంటే అన్ని మన చేతుల్లోనే ఉంటుంది అంతే. ఓకే సార్. అంటే మీకు ఎలా అనిపించింది డైరెక్షన్ దానిలో డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు? మీ ఫీలింగ్ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారా? మీ డ్రీమ్ కమ్స్ ట్రూ అని ఫీల్ అయ్యారా అని? డ్రీమ్ కమ్స్ ట్రూ అనండి. డ్రీమ్స్ కమ్ ట్రూ అన్నట్టే ఫీల్ అయ్యారు. అంటే మెయిన్ ఏమైతే సినిమా సినిమాలు చేద్దాము, వెబ్ సిరీస్ అలా చేద్దాం అన్నదే ఫుల్ ఏము. పూర్తి ఏమైతే ప్రస్తుతం ఇంకా జర్నీలో ఉన్నాను. బట్ జర్నీని కూడా నేను ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు నచ్చింది. అంటే ఇప్పుడు నేను చేసే ప్రొఫెషన్ వేరండి. సంపాదన కోసం వేరే ప్రొఫెషన్ చేస్తున్నా, ప్రవృత్తి వేరు. బట్ నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నానండి. నేను ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను, అన్ని ఎంజాయ్ చేస్తున్నాను. బాగుందండి. మన రైటింగ్ బాగుంది, ఇది బాగుంది. ఓకే సార్. అంటే మీరు రైటింగ్ డైలీ హ్యాబిట్ గా పెట్టుకున్నారా? లేదా ఎప్పుడైనా సమ్ స్పెసిఫిక్ టైం ఏమన్నా ఉంటుందా మీకు? రాయడానికా అండి? అవును సార్. అంటే నేనైతే ఈ ఐరాక్ ఏం చేశానంటే అండి, రోజు 2 పేజెస్ అండి. రోజు 2 పేజెస్ రాయడం అన్నది డిసిప్లిన్ గా పెట్టుకున్నాను. అది మాత్రం అది ఎప్పుడంటే నాకు ఎర్లీ మార్నింగ్ నాకు బాగుంటుందండి టైం. నాకు బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. సో ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ లేచి 4:35 కల్లా లేస్తాను. లేచి ఒక 1-1.5 అవర్ అండి 2 పేజెస్ రాస్తాను. ఖచ్చితంగా బాగా రాసినా రాయకపోయినా ఖచ్చితంగా 2 పేజెస్ అయితే రాస్తానండి. సో అలా అలవాటు చేసుకోవడం వల్ల నాకు ఒక 3-4 months లో బుక్ కంప్లీట్ అయిందండి. ఓకే దాని సార్. తర్వాత అంటే ఎడిటింగ్ ఐరాక్ టైం పడుతుంది. ఓకే. ఎంత టైం పడుతుంది? ఎడిటింగ్ కూడా మీరే చేసుకున్నారా సార్? ఎవరన్నా వేరే పర్సన్స్ ఎవరన్నా ఉంటారా? ఎడిటింగ్ వేరే పర్సన్, అంటే కాకపోతే మనం రీరైట్స్ చేసుకుంటాం కదా. రీరైట్ కొంచెం నేనే చేసుకుంటూ ఉన్నా. నాకు కొంచెం అక్షర దోషాలు కూడా ఎక్కువ వస్తాయి. సో అది ఎడిటర్కి ఇచ్చేసాను. కాకపోతే నేను రీవర్క్ చేసుకోవడానికి నాకు కొంచెం మళ్ళీ ఒక 1 month టైం తీసుకున్నానండి. మొత్తం ఫస్ట్ డ్రాఫ్ట్ రాయడం అయితే ఒక 3-4 months లో అయిపోయిందండి. దాని తర్వాత రీకరెక్షన్ వర్క్ చేసుకుని మెల్లిగా ఎక్కడెక్కడ ల్యాగ్ ఉందో అక్కడంతా తీసేసి, కొంచెం ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే ఇంకా చేసి, అవన్నీ చేసుకోవడానికి ఇంకో 1 month అలా పట్టిందండి. దాని తర్వాత ఎడిటర్కి ఇచ్చేసాను. ప్రూఫ్ రీడింగ్ కి వాటికంతా వేరే ఎడిటర్కి ఇచ్చేసాను. నేను చేయలేదండి. ఓకే. ఓకే సార్. అంటే ఐరాక్ కవర్ పేజ్ ఉంది కదా, ఆ అమ్మాయిని ఎందుకు బ్యాక్ సైడ్ అలా పోజ్ పెట్టి మీరు డిజైన్ చేపించారు? దాని వెనక ఏమన్నా బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉందా? ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈ క్రెడిట్ పబ్లిషర్ కి ఇవ్వాలండి. కార్తీక్ గారికి ఇవ్వాలి. ఆయన నేను ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే అమ్మాయి ఫేస్ చూపించేటట్టు పెడదాం అన్నట్టు చెప్పా. ఆయన ఏమన్నారంటే, లేదు కృష్ణ, తిప్పి పెడదాము. దానివల్ల ఏంటంటే నీకు అమ్మాయి చూస్తున్నట్టు ఉంటుంది, నీకు ఎక్స్ప్రెషన్ తెలియకపోవడం వల్ల నీకు ఒక మిస్టరీ ఎలిమెంట్ లాగా ఉంటుంది నీకు. సో కొంచెం క్యూరియస్ గా ఉంటుంది అని చెప్పారనమాట ఆయన. అందుకని ఇంకా ఓకే. నేను ఓకే సార్, ఆయన ఐడియా కూడా బాగుందని నేను ఇంకా ఓకే సార్ అలాగే చేద్దాం అన్నాను. ఈ క్రెడిట్ అయితే ఆయనకే వెళ్తుంది. ఓకే సార్. మీ బుక్ ని ఫ్యూచర్ లో ఏమన్నా షార్ట్ ఫిలిం ఆర్ ఫిలిం గా తీయాలనుకుంటే మీ సజెషన్ ఎలాంటి ఎలా
తీస్తారు? అంటే మీరే డైరెక్ట్ చేస్తారా, వేరే డైరెక్టర్స్ కి ఏమన్నా ఇచ్చి మీ స్టోరీని డైరెక్ట్ చేయమంటారా? ఆ, సినిమాకైతే కొంచెం మార్చాలండి చాలా స్టోరీ నేను డైరెక్ట్ చేస్తానండి. నేను డైరెక్ట్ చేస్తా, నేనే చేస్తా డైరెక్షన్. కాకపోతే స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం టైట్ గా చేసుకుంటాను. ఇంకా విజువల్ గా కొన్ని మార్చాలి. సో అవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా. ఆ, మార్చాలండి ఖచ్చితంగా, స్టోరీ అయితే చాలా మార్చాలి. ఓకే సార్. అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు ఆథర్ అవ్వడానికి, బుక్ రాయడానికి ఎవరైనా ఆథర్ కానీ ఎవరైనా పర్సన్ కానీ ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు? ఇన్స్పిరేషన్ అంటే మ, చాలా చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ చదవడం మొదలు పెట్టింది అయితే నేను చెన్నైలో ఉండేవాడిని ముందు. అప్పుడు నాకు ఎండమూరి గారితే దొరికేవి. ఫస్ట్ ఆయనదే నాకు ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదన్నమాట. ఎండమూరి గారి నుంచి స్టార్ట్ అయింది. ఓహో, ఇలా రాస్తారా అసలు అంటే. నాకు బుక్ పరిచయమే ఆయన పుస్తకంతోనే అయిందనమాట. సో ఆయన బుక్స్ చదువుతూ ఆయనది బాగా ఇంపాక్ట్ అయింది. దాని తర్వాత ఆ, ఎద్దనపూడి సులోచన రాణి గారిది. దాని తర్వాత కొంత మెచ్యూరిటీ వచ్చాక బాగా ఇంపాక్ట్ ఇచ్చింది చలం గారి మైదానం. అయితే అసలు ఆ, చదివాక అసలు షేక్ అయ్యారనమాట. అసలు అబ్బా, ఇట్లా ఆ టైంలోనే ఇలా రాశారా అని చాలా బాగా ఇన్స్పైర్ చేసింది. సో ఇలా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఇంపాక్ట్ అయితే ఎండమూరి గారండి. ఆయన ఫస్ట్ అంతర్ముఖం చదివాను. కాలేజ్ లో ఉన్నప్పుడు ఓకే. అంతర్ముఖం చదివాను. నాకు ఓకే, మొత్తం అసలు బంధాలన్నీ ఇలా ఉంటాయా అని చెప్పి షాక్ అయ్యాను అనమాట. సో అదండి. ఓకే సార్. ప్రెసెంట్ ఇప్పుడున్న బుక్స్ లో మీ ఫేవరెట్ అంటే న్యూ ఆథర్స్ వస్తున్నారు, యంగ్ ఆథర్స్ వస్తున్నారు, అన్ని పబ్లిష్ అవుతున్నాయి బుక్స్. మీరు రీసెంట్ గా చదివిన బుక్ మీ ఫేవరెట్ వన్? రీసెంట్ గా చదివిన దాంట్లో ఉన్నాయండి. ఇప్పుడు అశోక్ ఆనంద్ గారు రాసిన చంద్రలహరి బాగుందండి. అలాగే కిరణ్ అన్నయ్య రాసిన హెచ్చరిక జారీ చాలా బాగుంది. ఇంకా అలా నిన్ను చేర సందీప్ గారు రాసింది కూడా బాగుంది. యా యా సార్, ఆ మూడు చదివాను నేను కూడా. బాగుంటాయండి అది కూడా. రామసుధ కూడా బాగుందండి. రామసుధ కొంచెం డిఫరెంట్ ట్రై చేశారు యాక్చువల్లీ ఆ బుక్. కొంచెం అంత రీచ్ అవ్వలే ఆ బుక్ యాక్చువల్లీ. ఆ బుక్ కూడా బాగుంటుందండి అది కూడా. ఓకే ఓకే సార్. అంటే మీ బుక్ కి వచ్చిన రివ్యూస్ లో మీరు బాగా టచ్ అంటే మీకు బాగా హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యి అబ్బా చాలా బాగా చెప్పారు, రివ్యూయర్స్ ఇంత బాగా చెప్తారా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలా మంది అనిపించిందండి. అంటే మీరున్నారు కానీ మీది మంచిగా అనిపించింది. దాని దాని తర్వాత టక్కని గుర్తు రావట్లేదే. అదే ఈ సౌమ్య గారు పెట్టారు. సౌమ్య గారు పెట్టింది కూడా చాలా బాగుంది అనిపించింది. ఆ, ఇంకా ఈవిడ పెట్టారు, పేరు గుర్తు రావట్లేదు టక్కని. ఇంకో ఇద్దరు ముగ్గురు పెట్టారండి, మంచిగా చాలా బాగా పెట్టారు. పేరు గుర్తు రావట్లేదు, ఫీల్ అవుతాను. ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం. అంటే మీ నెక్స్ట్ బుక్ ఏమన్నా ప్లానింగ్ ఉందా సార్? నెక్స్ట్ ఏ జోనర్ మీద ఏమన్నా రాస్తున్నారా మీరు? నెక్స్ట్ కొంచెం డిఫరెంట్ జానర్ అండి. కొంచెం ఈసారి హారర్ ప్లాన్ చేస్తున్నానండి. నాకు కొంచెం ఫ్యాంటసీస్, హారర్స్ ఇష్టం యాక్చువల్లీ. సో నాకు డిఫరెంట్ జానర్స్ ట్రై చేద్దామని ఉందండి. సో ఇప్పుడు నెక్స్ట్ నావల్ చూసారండి. నెక్స్ట్ నావల్ది మాత్రం ఓకే, ఇది ఐరా రాసిన రైటరా అని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరండి. సో అట్లా అయితే ఉంటుంది. ఓకే, తపస్వి డ్రీమ్స్ టేల్స్ నుంచి పబ్లిషర్ తో మీ ప్రయాణం జెన్యూన్ గా చెప్పండి. బాగుందండి, నిజంగా బాగుంది. అంటే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నెక్స్ట్ బుక్ ని? మాక్సిమం ఈ ఇయర్ మిడిల్ లో అలా రావచ్చండి. ఒక 3-4 months అయితే రైటింగ్ కి టైం తీసుకుంటాను. అంటే ఈసారి ఇంకా బెటర్ గా రాయాలి. అంటే కొంతమంది మంచి సజెషన్స్ ఇచ్చారండి, ఈ బుక్ రిలేటెడ్ మంచి సజెషన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ నన్ను నేను ఎవ్రీ బుక్ కి నన్ను నేను బెటర్ చేసుకుంటానండి. నన్ను నేను బెటర్ చేసుకుంటా ఖచ్చితంగా. కొన్ని జెన్యున్ సజెషన్స్ అయితే వచ్చాయి, మంచి సజెషన్స్. సో అవి రిపీట్ చేయకుండా కథని ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్ళాలి, ఇంకా ఎఫెక్టివ్ గా చెప్పాలి అని అయితే ఫిక్స్ అయ్యాను. సో నెక్స్ట్ ఇంకా వచ్చే నావెల్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని అయితే నమ్మకంగా చెప్పగలనండి. ఓకే, విజయ్ గారు మెసేజ్ చేశారు సార్, పబ్లిషర్స్ మంచి వాళ్ళు దొరికితే సగం ప్రాబ్లం ఉండదు, లేకపోతే అసలు ప్రాబ్లం అదే అవుతుంది.
అవునండి, అవును, అవును. మీ లక్కీగా ఒపీనియన్ ఏంటి సార్ నాకు సార్ అడిగిన క్వశ్చన్ కి? ఏంటండి? సార్ అడిగిన క్వశ్చన్ కి మీ మీ ఆన్సర్ ఏంటి అంటున్నాను సార్. అంటే అంటే పబ్లిషర్స్ అలా ఉంటారా అని. అవునా, పబ్లిషర్స్ మంచిగా ఉంటే మనకి ఆ బుక్ బుక్ రిలీజ్ కానీ లేదంటే అసలు రీచ్ కానీ ఇవన్నీ మనకి ఏం ప్రాబ్లం లేకుండా నీట్ గా జరుగుతుంది, జెన్యున్ గా ఉంటే. సో నా పరంగా అయితే నాకు తపస్వి నుంచి ఏం ప్రాబ్లం అయితే రాలేదండి, నీట్ గా చక్కగా వెళ్ళిపోయింది. ఆ, ఆయన కూడా చక్కగా అనుకున్న టైంలో మంచిగా రిలీజ్ చేశారు, లాంచ్ కూడా నీట్ గా ప్లాన్ చేశారు. సో ఆ పరంగా అయితే నాకేం ఇబ్బంది ఏం జరగలేదండి. ఓకే సార్. అంటే మీకు సినిమా తీయడం ఈజీనా? మీ బుక్ ని స్టోరీ లైన్ గా చెప్పడం ఈజీనా? అంటే బుక్ రాయడం ఈజీనా, లేకపోతే మూవీ ఆర్ షార్ట్ ఫిలిం తీయడం ఈజీనా? ఓహో, బుక్కే ఈజీ అండి, బుక్కే ఈజీ మూవీ కంటే. ఓకే. మూవీ వెబ్ సిరీస్ కన్నా బుక్ బుక్ రాయడం ఈజీ. ఎందుకు అలా అంటున్నారు? అంటే మీకు డైరెక్టర్ అవ్వాలనే ఎయిమ్ కూడా ఉంది కదా, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకంటే అంటే డైరెక్షన్ ఇంకా చాలా నేర్చుకోవాలండి. అంటే ఇటువంటి డైరెక్షన్ అన్నది ఆ, మనము ఇప్పుడు అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ డైరెక్షన్ అని ఉంటుందండి. స్క్రీన్ ప్లే రైటింగ్ వేరు, మనం రాసాక అక్కడికి వెళ్ళాక రియాలిటీ వేరేలా ఉంటుందండి. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డైరెక్టర్ అనేవాడు ఏంటంటే ఆ, కేవలం ఉన్నది ఉన్నట్టు తీసేయాలి అనేది కాదనమాట. చాలా మారుతాయి అక్కడ లొకేషన్స్ లో. ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకటి ప్లాన్ చేశారనుకోండి. ఇప్పుడు మీరు ఒక అవుట్డోర్ షూట్ పెట్టుకున్నారు, ఫుల్ ఎండ్ ఉండాలి, ఓకేనా. మీరు కెమెరాస్ అన్ని సెట్ చేసేసుకున్నారు, షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో వాన పడింది అనుకోండి. అప్పుడు అప్పుడు మీరు అనుకున్న ప్లాన్ అంతా ఇదైపోతుంది అనమాట. మీరు నెక్స్ట్ రోజు పెట్టుకుందామని అనుకున్నారు అనుకోండి, ఆ రోజు ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి, ఆ రోజు 10 లక్షలు వేస్ట్. మీరు ఒక చిన్న సినిమా తీస్తున్నారంటే ఆ 10 లక్షలు అనేది పెద్ద అమౌంట్ అనమాట. సో అలాంటప్పుడు అలాంటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా బ్రెయిన్ పని చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు వాన పడుతోంది కాబట్టి ఈ సీన్ ఏమైనా మాడిఫై చేసి తీయచ్చా, రెండు గొడుగులు ఇచ్చేసి అప్పటికప్పుడు ఏవైనా మంచిగా ఒక సీన్ అల్లుకుని చేయగలమా అన్నది మన బ్రెయిన్ అంత షార్ప్ గా పనిచేయాలన్నమాట ఒక డైరెక్టర్ కి. అలాగే యాక్టర్స్ ని హ్యాండిల్ చేయాలి కరెక్ట్ గా, గొడవలు ఏమీ ఉండకుండా చూసుకోవాలి, నీట్ గా ప్లాన్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేయాలన్నమాట డైరెక్షన్ అంటే. అందరికీ చెప్పాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ కి నాకు ఇట్లా కావాలి, నాకు ఇలా ఇలా చెయ్యాలి, ఒక యాక్టర్ కి చెప్పాలి నాకు ఇలా కావాలి ఇలా చెయ్యాలి, నాకు షార్ట్ ఇలా కావాలి, లైట్ ఇలా కావాలని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మనకి ఏం కావాలని చెప్పగలగలిగా. సో ఇవన్నీ ఉంటేనే డైరెక్టర్ అనేవాడు కరెక్ట్ గా లీడ్ చేయగలరు అనమాట టీమ్ ని. సో అందుకు డైరెక్షన్ కంటే బుక్ రాయడం ఈజీ అని చెప్తున్నాను అనమాట. సో ఓకే డైరెక్షన్ సార్. కి ఇంకా చాలా నేర్చుకోవాలి. అదే ఓకే. చెప్పండి. మీ మీ ఐరా రీడర్స్ కి ఏం చెప్తారు వన్ వర్డ్ లో? మీ మీ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది. ఆ, అదేనండి, ఐరా గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇది కేవలం అమ్మాయి స్టోరీ అని మాత్రమే కాదండి. ఎవరెవరైతే ఇప్పుడు ఇంట్రోవర్ట్, నేను చెయ్యలేనేమో, నేను అసలు చేస్తానా, నేను పనికొస్తానా అని ఇలా డౌట్లు పెట్టుకున్న వాళ్ళు ఆ, ఖచ్చితంగా ఈ బుక్ చదవడం వల్ల ఏంటంటే మీకు ఒక మంచి హోప్ వస్తుంది. ఎస్, నేను చెయ్యగలను, నేను ఏమైనా చెయ్యగలను అన్న ఒక మీకు మంచి హోప్ వస్తుంది. అండ్ మీ ఫేస్ లో ఒక మంచి స్మైల్ కూడా వస్తుంది. అందుకని ఏదో ప్రీచీగా ఉన్నట్టయితే ఉండదు, మీకు కథ హాయిగా చక్కగా బోర్ కొట్టకుండా అయితే వెళ్ళిపోతుంది. అదేది చెప్పగలను. ఓకే సార్. అంటే ఈ రివ్యూస్ లో వచ్చిన రివ్యూస్ లో ఏమన్నా నెగిటివ్ కమెంట్స్ ఏమన్నా మీరు ఫేస్ చేశారా? అంటే స్టోరీ లైన్ ఇలా కొత్తగా ఉంటే బాగుండేది, ఇంకా డెవలప్ చేసి ఉంటే బాగుండేది అని ఎవరన్నా ఏమన్నా చెప్పారా మీకు? అంటే ఫుల్ నెగిటివ్ గా అయితే రాలేదండి, మిక్స్డ్ వచ్చిందండి. ఇట్ క్యాన్ బి బెటర్, కొంచెం బెటర్ గా ఉండాల్సింది, కొంచెం కొన్ని చోట్ల ల్యాగ్ ఉంది. ఆమ్, ఆమ్, ఆ, కొన్ని చోట్ల ల్యాగ్ ఉంది అన్నారు, అవి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నారు. అండ్ ఇంకా ఆమ్, ఆమ్, అంటే కొంతమంది ఏం చెప్పారంటే నువ్వు అన్ని కవర్ చేసావు, కాకపోతే దాన్ని ఇంకా అన్ని ఒక పాయింట్ తీసుకుని పూర్తిగా దాన్ని అల్లలేదు అన్నట్టు చెప్పారనమాట.
సో అది ఓకే, మంచి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చారండి. ఎవరు అయితే అసలు ఏమిటిది, ఏంటి తొక్కలో స్టోరీ అలా అయితే ఎవరేమనలేదు. మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. కొంచెం యావరేజ్ టాక్ అయితే వచ్చిందండి, మరీ బ్యాడ్ టాక్ అయితే రాలేదు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఎలా అనిపించింది మీకు? మీరేమన్నా సాడ్ ఫీల్ అయ్యారా అలాంటి రివ్యూస్ చూసి? లేదండి, ఏం సాడ్ ఫీల్ అవ్వలేదు. అంటే ఇదేదో నేను వీడియో కోసం అని చెప్పట్లేదండి, నేను సాడ్ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు నాకు చాలా కన్స్ట్రక్టివ్ గా చెప్పారండి. నన్నేమి బ్యాష్ చెయ్యాలనో, నన్ను ఇది చెయ్యాలనో ఏం చెప్పలేదు. జెన్యున్ గా ఇంకా బాగా చెప్పచ్చు, మంచి స్టోరీ పెట్టుకున్నాం, ఇంకా బాగా చెప్పి ఉండొచ్చు, ఇంకా ఎఫెక్టివ్ గా చెప్పి ఉండొచ్చు అని ఒక కన్సర్న్ తోనే చెప్పారు. సో నేనేం బ్యాడ్ గా తీసుకోలే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అబ్బా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకేం కావాలరా, ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని అనుకున్నానే గానీ ఇంకా అలా ఏమనుకోలేదండి, బ్యాడ్ గా ఏం ఫీల్ అవ్వాలి. అంటే ఆథర్స్ కి సజెషన్స్ ఇచ్చారు అంటే కనుక ఆథర్ ఏమన్నా ఏంటి వీళ్ళు నాకు సజెషన్స్ ఇచ్చేది అని ఏమన్నా రూడ్ గా ఉంటారా? కొంతమంది ఉండొచ్చేమో అండి, కొంతమంది ఉండొచ్చేమో. నేనైతే అలా ఉండనండి. తీసుకుంటా, జెన్యున్ గా ఉందంటే తీసుకుంటానండి ఖచ్చితంగా. జెన్యున్ గా ఉండి నాకు అనిపించే ఓకే లేదు నేను వీళ్ళు చెప్పింది కరెక్టే, నేను రాంగ్ చేశాను, ఓకే ఇంకా బెటర్ గా చేయొచ్చు అనిపిస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటానండి. ఓకే సార్, ఐరా ఫాదర్ గురించి మీరు రాసినప్పుడు ఇలాంటి వాళ్ళు నిజంగానే ఈ వరల్డ్ లో ఉన్నారు, మన సొసైటీలో ఉన్నారు అని మీకేమన్నా అనిపించిందా? మీరేమన్నా చూసారా అలాంటి ఫాదర్ ని? చాలా మంది ఉన్నారండి, చూశాను, చాలా మంది మీ ఉన్నారు. ఫీలింగ్ ఏంటి అలాంటి ఫాదర్స్ మీద? మీ ఫీలింగ్ అంటే ఫీలింగ్ అంటే కొంచెం కోపం వస్తుంది, అర్థం చేసుకోవచ్చు కదా, ఎందుకు అర్థం చేసుకోరు అన్న ఒక బాధ, కోపం రెండు వస్తుందండి. కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది, ఎందుకు అలా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు అని చిన్న బాధ వేస్తూ ఉంటుంది. బాధ, కోపం రెండు వస్తుందండి ఆ ఫీలింగ్ చూసినప్పుడు. చెప్పాలనిపిస్తుంది, ఇదిగో చెప్పలేనప్పుడు ఇలా కథ ద్వారా ఏమైనా చెప్తానేమో. ఓకే సార్, లాస్ట్ గా మీ రీడర్స్ కి, మీ ఫ్యాన్స్ కి, మీ ఫాలోవర్స్ కి మీరు ఐరా గురించి మీ లవ్ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా? ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు బుక్ చదివి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు దీనికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అసలు నేను ఒకప్పుడు అంతా అసలు బుక్ నేనేమైనా రాయగలనా, అసలు నాకు టాలెంట్ ఉందా లేదా, అసలు నేనేమైనా పనికి వస్తానా, ఇలాంటి డౌట్లో ఉండేవాడిని. అలాంటిది ఇప్పుడు రిలీజ్ చేసి మీరు ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే నాకు అదే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. సో దీన్ని నేను ఖచ్చితంగా గ్రాంటెడ్గా అయితే తీసుకోను, దీన్ని ఇంకా రెస్పాన్సిబుల్గా తీసుకుని ఇంకా మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని విధమైన స్టోరీస్తో, ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో, ఎంగేజింగ్ స్టోరీస్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలైతే నేనైతే అనుకుంటున్నా. అండ్ ఐరాని మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ మంచిగా సజెస్ట్ చేయండి. ఇది ఖచ్చితంగా అందరూ చదవాల్సిన స్టోరీ, అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే అప్రిషియేట్ చేయండి, మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా బెటర్ అవడానికే చూస్తాను. అదే. ఓకే సార్, ఐరా చదవని వాళ్ళు ఉంటే తప్పకుండా చదవండి. మీరు మంచి గుడ్ ఫీల్ ఉన్న బుక్ చదివారని ఫీల్ అవుతారు కన్ఫామ్ గా. అమెజాన్ లో ఉంది, ఖచ్చితంగా తీసుకోండి. అమెజాన్ లో ఉంది, మీకు లింక్ కావాలంటే నా బయోలో ఉంది, కావాలంటే మీకు ఈ కామెంట్స్ లో కూడా ఏమైనా పెడతాను, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైమ్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ మా కోసం చెప్పిన. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి, నా ఫస్ట్ లైవ్ నా బుక్ గురించి మీరు లైవ్ చేస్తున్నాను, నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు ఇచ్చిన రివ్యూ కూడా నాకు చాలా మెమరబుల్, చాలా మంచిగా ఇచ్చారు అండ్ వెంటనే కనెక్ట్ అయ్యారు కూడా. సో దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్ అండి, బాయ్.